నంద్యాలలో ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణం చిన్న చెరువు వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇన్ఛార్జ్ అధికారి జె నివాస్, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా, కలెక్టర్ రాజ్కుమారి గనియా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావల్లి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి మానవహారంలో స్వచ్ఛాంధ్ర పోస్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ అధికారి జె నివాస్ ఆవిష్కరించారు. అనంతరం చెరువు గట్టుపై పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేస్తూ పరిశుభ్రత గురించి అందరిలో అవేర్నెస్ తీసుకొని రావడం, రకరకాల కార్యక్రమాలు టేకప్ చేయడం, నంద్యాల పట్టణంలో ఉన్న ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ వచ్చే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్గా నివాస్ రావడం జరిగింది. మన చుట్టూ ఉన్న పరిశ్రమలు పరిశుభ్రంగా ఉండాలి, మనం ఉండే ప్రదేశం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలని, అలా ఉన్నప్పుడే మన రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉంటుందని తెలియజేశారు. నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. తర్వాత నెలలో సోర్స్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడుకుని ప్రయత్నం చేశాం. ఇప్పుడు 3వ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని బ్యాన్ చేసి రీయూజబుల్స్ ని మనం ప్రమోట్ చేయడానికి 3వ నెల కాన్సెప్ట్ గా మనము ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ రావడం, అలాగే మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ నివాస్ సార్ రావడం, సెక్రటరీ ఫైనాన్స్, చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాక్టివిటీలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు ఈ నంద్యాల పట్టణంలో ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మనం ఏదైతే ప్రతి నెల 3వ శనివారం నిర్వహించుకుంటున్నామో ఆ కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా, ఒక పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఏదైతే ఈ పరిశుభ్రత గురించి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడము, రకరకాల కార్యక్రమాలు టేకప్ చేయడము, ఇవన్నీ చేస్తున్నాం. ఈరోజు ఈ పట్టణంలో మరి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో ఈ ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం చేశారు. అందులో నేను కూడా మరి నివాస్ గారు ఈ జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ నివాస్ గారు కూడా వచ్చారు. సో మనందరి ఉద్దేశం, అలాగే లోకల్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, చైర్పర్సన్ గారు ఉన్నారు, అలాగే రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద మినిస్టర్ గారు కూడా ఉన్నారు. మా అందరి ఉద్దేశము ప్రజల్ని భాగస్వామ్యులను చేసి వీలైనంత వరకు మనం ముందు పరిశుభ్రంగా ఉండాలి, మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం పనిచేసే ప్లేస్ పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది, మన వీధి పరిశుభ్రంగా ఉంటే గ్రామం, మన పట్టణం, మన వార్డు, మన రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మనకు పర్సనల్ హైజీన్తో పాటు ఈవెన్ మంచి పరిశుభ్రమైన ఆలోచనలు కూడా మనలో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ప్రజలను జాగృతం చేసేందుకు, మోటివేట్ చేసేందుకు ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ గారు గత 2 నెలలు ఏ కార్యక్రమాలు చేశారో చెప్పారు. ఇది ఇంకొకటి కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఊరికే క్లీన్లీనెస్సే కాకుండా రకరకాల కార్యక్రమాలు తీసుకొని ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఈ నెల మనం తీసుకున్న
కార్యక్రమం ఏమంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయడం, అలాగే వీలైనంత వరకు రీయూజ్ చేసుకుంటూ రీసైకిల్ చేసుకుంటూ వెల్త్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది. అది కూడా మరి రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాల్లో, అన్ని హ్యాబిటేషన్స్లో, అన్ని వార్డ్స్లో కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో కూడా అన్ని హ్యాబిటేషన్స్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగస్వాములు కావాలని మరి నేను నివాస్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మా అందరి కోరిక ఒకటే, మనం అందరం కలిసి ఇప్పుడు ఏదైతే ప్రతిజ్ఞ తీసుకున్నామో రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని, దానికి మనం వేస్తున్న ఈ అడుగులు మరింత వడివడిగా ముందుకు వెళ్ళి అతి త్వరలోనే రాష్ట్రం పరిశుభ్రమైన రాష్ట్రంగా కావడానికి మా అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.